నేను మొన్న కూడా ఎవరో సభ్యులు అడుగుతూ చెప్పిన వెంటనే రిలీజ్ చేస్తాం. దయచేసి అటువంటి వివరాలు ఉంటే పట్టిగానే ఓవరాల్గా చెప్పకుండా ఎవరున్నా సరే లిఖితపూర్వకంగా నాకు ఇచ్చినా పర్లేదు, గౌరవ ఆర్థిక మంత్రికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా వాటిని క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఎక్కడైనా ఏదైనా ఓవర్లాప్స్ అయి ఉంటే తప్పకుండా. రెండు, నేను గౌరవ మంత్రి గారు వారు చెప్పినట్టుగా మేము స్టూడెంట్స్ యూనియన్ నుంచి మూవ్మెంట్లో పాల్గొన్నాం. తప్పకుండా అవర్ కమిట్మెంట్ ఈస్ దేర్. ఇవాళ కూడా మా పార్టీలో ఎవరు చెప్పేటువంటి అవసరం లేకుండా ఒక ప్రజాస్వామిక పార్టీ కాబట్టి ముగ్గురు మంత్రులం ఇక్కడ ఉన్నారు. గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు, కొండా సురేఖ గారు, వాకిటి శ్రీహరి గారు, ఆది శ్రీనివాస్ గారు, బీర్లా యాదవ్ ఐలయ్య గారు, వీర్లపల్లి శంకర్ గారు, మాకన్ సింగ్ గారు ఆన్సర్ మేము మాకు సంబంధించి ప్రభుత్వ పరంగా బలహీన వర్గాలకు మీరు చెప్పినట్టుగా సబ్ ప్లాన్తో పాటుగా మిగతా కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన అంశాలకు సంబంధించిన కూడా తొందరలో వాటి పట్ల చర్య తీసుకోవాల్సిందే, రెస్పాండ్ కమ్మని కోరుతా ఉన్నాం. తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ నేను చెప్పేటప్పుడు వచ్చారు శంకరపట్నం శృంగేరి, మీరు వెళ్తారు, నేను కూడా వెళ్తాను శృంగేరికి. పామి మొసలు మీరు పాము అయినా నేను నెమలైనా మీరు నేను కొట్టుకునేది ఇక్కడ బరాబర్ కొట్టుకుందాం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ పట్టణంలో అందరూ ఎట్లా కలిసి ఉంటారో బలహీన వర్గాల ఇష్యూస్ వచ్చినప్పటికీ అందరూ కలిసి ఉండాలని ఉద్దేశంతో చెప్పినా తప్ప వేరే డిఫరెంట్ మైండ్తో చెప్పలేదు. అధ్యక్ష అవునా కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఊకే కొట్లాడక వచ్చి ఎవరికి ఏమి ఇవ్వకుండానే వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా కాకుండా ఉండాలనేది దానిగానే నేను కోరుతాను అధ్యక్ష. తప్పకుండా నేను మళ్ళీ దాని మీద మీరు ఎంపీసీ పెట్టిరు, తాడూరు శ్రీనివాస్ వేసిరు, రూపాయి ఇవ్వలే, ఇవన్నీ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం చర్చ చేసుకుంటున్నాం. డెఫినెట్లీ వీఆర్ పాజిటివ్. మేము కార్పొరేషన్లకు పైసలు ఇవ్వాలి, పైసలు ఖర్చు చేయాలి. మరి ఆర్థిక శాఖ మంత్రి లేరు కాబట్టి వారు పక్కనే సీటు ఉన్నటువంటి అసెంబ్లీ వ్యవహారాల మంత్రికి నిధులు బలహీన వర్గాలకు సంబంధించి కొంత ఇవ్వాలనేటువంటి వాదన బలహీన వర్గాల బిడ్డగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మేము కోరుకుంటున్నాం. అందరం కూడా అదే మాట మీద మేము దానికి సంబంధించి ఎక్కడ కూడా గొంతు తక్కువయ్యేది లేదు, గొంతు సన్నబడేది లేదు. బలహీన వర్గాలకు సంబంధించి మా పార్టీలో బాధ్యత డెఫినెట్లీ చేసుకున్నాం అధ్యక్ష. అదే డెఫినెట్లీ చేస్తాం అధ్యక్ష. తప్పకుండా ఇక్కడ కూడా మిగతా చైర్మన్ పదవులకు సంబంధించి ఇప్పటికీ 2 ముదిరాజ్ కార్పొరేషన్ను, దాని తర్వాత బీసీ కార్పొరేషన్ కూడా వేసాం అధ్యక్ష. మిగతా చైర్మన్ పదవులను కూడా తొందరలో నియమించడమే కాదు, నిధులు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వాస్తవంగా ఈ సంవత్సరమే రావాల్సి ఉండే ఆ అంశం మీద డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఇప్పుడు తొందరలో మీరు అడిగినారని మేము ఇచ్చినామని కాదు, అది మా ఆలోచన కూడా. మీరు అడిగినారు సంతోషం. ఆ శివపట ప్రభావం పడి మీ ఆలోచనకు అనుగుణంగా మేము అందరం కూడా కలిసి చేసుకొని పోదామని మాట నేను సందర్భంగా కోరుతున్నాను. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి క్లియర్గా అక్కడ ఉండబడేటువంటి ఏదైతే వేస్టేజ్ ఉందో అది ప్రభుత్వం ఆల్రెడీ నేను హెచ్ఎండిఏ గారికి నేను చెప్పినాను. అదేవిధంగా యాదవులు వాళ్ళు కట్టుకొని ఓపెనింగ్ అప్పటికి వస్తే కూడా చాలా పెద్ద ఖర్చు అయితే దాన్ని తొలగించాలంటే నేనే హెచ్ఎండిఏ నుంచి తీపించిన. వాళ్ళు ముగ్గు పోసుకునే నాటికి వాళ్ళు ఎక్కడెక్కడైతే పైసలు శాంక్షన్ రాగానే మీరు కూడా రండి, ఒక బలహీన వర్గాల శాసనసభ్యుడు మీ న్యాయంలో ల్యాండ్స్ ఇచ్చినప్పుడు వాటి ఫౌండేషన్ రండి, అందరూ ఇంక్లూడింగ్ మున్నూరు కాపుతో సహా మున్నూరు కాపుతో సహా అందరూ కూడా మున్నూరు కాపుతో సహా అందరూ నేను చెప్పినాను అన్ని సంఘాలకు సంబంధించి నిధులు కేటాయిస్తామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉండబడేటువంటి కన్స్ట్రక్షన్ స్టేటస్ను ల్యాండ్ ఇచ్చేసారు, దాన్ని పట్టించుకోలే, ఏం జరిగింది అది చర్చ అవసరం లే. వాళ్లకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ఈ ప్రభుత్వానికి సంబంధించి ముందున్నటువంటి బాధ్యత. అదేవిధంగా గౌరవ సభ్యులు ఒక మాట నేను అధ్యక్ష, మరి కండక్ట్ ఆఫ్ మెంబర్స్ సంబంధించి నో మెంబర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు యూజ్ అఫెన్సివ్ ఎక్స్ప్రెషన్స్ అబౌట్ ది కండక్ట్ ఆర్ proceeding of a parliament or any state legislature. They are not expected to cast reflection of any decision of the house except of the motion or deciding such a decision. అధ్యక్ష, ఎవరైనా గౌరవ సభ్యులు ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యుడికి సంబంధించినటువంటి అంశం, నేనేం ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలుంటే రాజకీయ పరంగా వాళ్ళని మతపరమైన ఏదో మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు నేను ఒక మాట వినండి, మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను విన్నా, నేను అడుగుతున్నా ఇలా తప్పకుండా బరాబర్ వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావులేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో ఇక్కడ రూల్ బుక్లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది కాదు. తర్వాత అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి టీఆర్ఎస్ హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి
ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదా అధ్యక్ష. చట్టము సంబంధించి బరాబరి చర్యలు తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే ఎంక్వైరీ చేస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. ఇంతకుముందు వచ్చినటువంటి వార్త తప్పు అనేటువంటి ఎంక్వైరీ చేసినారు కాబట్టి పేపర్ వార్తలలో వచ్చిందని పట్టుకొని మనం మాట్లాడితే ఒక సభలో గౌరవం అయితే ప్రూవ్ చేస్తే సంతోషం కాబట్టి దానికి ఏం సంబంధం లేదు. ఎంక్వైరీ అయితే చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎవరికి మేము సపోర్ట్ కానీ ఎవరికి నెగటివ్ కానీ ఆలోచన ప్రభుత్వంలో ఉండదు. ప్రభుత్వం ముందుకు వస్తుందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పకుండా మరొకసారి పోలీసుల ఆత్మస్థైర్యం శాంతి భద్రతలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని కాపాడుకునే అవసరం ఉంటుంది. నేను ఆ మాట మరొకసారి కూడా మనవి చేస్తూ ఈరోజు నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారు అడిగిన విధంగా కార్పొరేషన్లు నిధులు చైర్మన్లు అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు విదేశీ విద్య అన్ని కూడా సానుకూలంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనే మాట మీ ద్వారా మనవి చేస్తున్నాను. శ్రీ సాంబశివరావు గారు.